మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని మందిరంలో ఉండే దీవెన మీకును మీ కుటుంబములకు మెండుగా కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మన దేవుడైన యెహోవా అనాది నుండి మనకు తోడుగా ఉన్న దేవుడు, మనల్ని కాపాడుచున్న దేవుడు, పోషించుచున్న దేవుడు, సంరక్షించుచున్న దేవుడు కనుక ఆయన మన కాపరి అయి మనలను ఆయన కాపాడుతూ ఈ సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కృపను, క్షేమమును మనకు దయచేసి ఆ దేవుడైన యెహోవా దేవుడిగా గల జనులుగా మనలను ఆయన ఏర్పరచుకొని ఆయన కాపరి అనగా కాపాడువాడు, సంరక్షించువాడు, పోషించువాడు, సమకూర్చువాడు, నడిపించువాడు అని ఆ కాపరి మనకు దేవుడు కాపరిగా ఉంటున్నప్పుడు మనకు లేమి కలుగదు. అది ఆత్మీయ అవసరతను, ఆత్మీయంగాను శరీరపక్షంగాను దేవుడు మనకు ఈ లోకంలో మనం జీవించినంత కాలం ఆయన కాపరి అయి ఉంటాడు. ఈ జీవితం అనంతరము కూడా ఆయన నిత్యము మనతో కూడా ఉండు, తోడుగా ఉండి ఇమ్మానుయేలుగా ఉంటాడని దేవుని వాక్యంలో రాయబడింది. అందువలన మనకు లేమి అనేది కలుగదు. ఆ దేవుడుగా ఉన్న కాపరి యేసుక్రీస్తు ప్రభువుగా ఒక మంచి కాపరిగా ఈ లోకంలోనికి రక్షకుడుగా ప్రత్యక్షమాయి. కాపరి అనగా ఒక పదము రక్షకుడు. ఆ రక్షణ ఆత్మ సంబంధమైనదిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు సాతాను శోధనలను కీడు నుంచి తప్పించడానికి ఆయన రక్షకుడుగా కూడా కాపరిగా మనల్ని కాపాడువాడు, కునుకక కాపాడు దేవుడుగా ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. అది అనాదిగా ఆయన ఇశ్రాయేలీయులను ఏర్పాటు చేసుకుని వారికి కాపరిగా వారిని విడిపించి, నడిపించి, విమోచించి, వారి ప్రాణములకు సేద తీర్చి, పచ్చిగల చోట్ల వారిని పరుండజేసి, శాంతికరమైన జలం ఎదుగు నడిపించి, ప్రాణములకు సేద తీర్చు దేవుడుగా ఉన్నాడు. తన నామమును బట్టి ప్రాముఖ్యంగా నీతి మార్గములో నడిపించు దేవుడు. దేవుని మార్గములు అవి ఎటువంటివంటే దేవుని మార్గములు చక్కనివి, అవి నీతిగల మార్గములుగా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ మార్గములో నడిపించు దేవుడు, మనలను కాపాడు దేవుడు, కునుకక కాపాడుచు ఉన్న దేవుడు, ఆయన నీతి మార్గంలో నడిపించుటకు, పచ్చిక బయలులో చేయుటకు ఆయన కాపరిగా ఈ లోకంలోనికి మంచి కాపరిగా ప్రత్యక్షమాయ. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో ఒక చక్కని మాట దేవుని వాక్యంలో ఆయన కాపరిగా ఉండి ఆ ప్రజలను ఎలాగూ కాపాడుతూ ఉంటాడు. 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయములో ఇలాగూ దేవుని వాక్యంలో 10వ వచనంలో ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు నా గొర్రెను గూర్చి వారి యొద్ద నేను విచారించెదను. ఎందుకనగా కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకల అడవి మృగములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు కానీ గొర్రెలను మేపరు. ఇదే ప్రభు అని యెహోవా. ఆ పరిస్థితుల్లో దేవుడని యెహోవా నా గొర్రెలను వారి యొద్ద విచారించేదను, వారు గొర్రెల మేపుట మాన్పించేదను. అనగా దోపుడు సొమ్ముగా వారు తమ కడుపు నింపుకోవటానికి కాపరులుగా ఉన్న వారిని నేను కాయుట మాన్పించేదను. ఇకను కాపరులు తమ కడుపు నింపుకొన్న జాలకు ఎదురు నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి తప్పించుతారు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 11వ వచనంలో, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొంటాను. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు రక్షకుడుగా ఈ లోకంలోనికి వచ్చాను అన్న మాట నమ్మదగినది.
పూర్ణాంగీకారములకు పోదు. వెదకి రక్షించుటకు, నశించిన దాన్ని వెదకి, అనగా ఈ లోకములో నశించిన వారు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి, దేవునిని ఎరగక నశించువారు, దేవుని ఎరిగి ఉండి తప్పిపోయిన వారు నశించిన. ఆ నశించిన వారు నిజమైన దేవుని ఎరుగక తెలియని దాన్ని ఆరాధించేవారుగా నశించున్న వారికి వెరితనముగా ఉన్న సువార్త ప్రకటింపడినప్పుడు వెరితనముగా ఉన్న వారిని కూడా దేవుడు వెదకి రక్షిస్తాడు. అలాగే ఇశ్రాయేలులో కూడా వారు ప్రభు అయిన యెహోవా యేసుక్రీస్తు ప్రభుగా వచ్చినప్పుడు తమ స్వకీయులు ఆయనను అంగీకరించలేదని, ఆ స్వకీయుల్లో అబ్రహాం సంతానంలో దావీదు వంశంలో ఉన్న వారందరినీ వెదకి రక్షించుటకు, నశించిన వారిని వెదకి రక్షించుటకు, అలాగే అన్యజనుల్లో కూడా యూదులు కాని ప్రతి వాడైన అన్యజనుల్లో కూడా ఉన్న వారిని నశింపక నిత్యజీవం పొందినట్లుగా ఆయనను దేవుడు తన కుమారుని, అద్వితీయ దేవుని కుమారుని అనుగ్రహించి ఆయన నామందు విశ్వాసం ఉంచుట ద్వారా నిత్యజీవం అనుగ్రహించుటకు, రక్షించుటకు, వారిని కాపాడుటకు ఆయన కాపరిగా, మంచి కాపరిగా ఈ లోకంలోనికి ప్రత్యక్షమయ్యాడని యోహాను సువార్త 10వ అధ్యాయం, నేను నా గొర్రెలకు మంచి కాపరిని అని ఆ గొర్రెలను ఆయన వెదికి రక్షిస్తాడు. నశించిన దాన్ని వెదికి రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడని. అలాగే ఎక్కడి నుంచి అంట, చెదిరిపోయినప్పుడు, గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు 12వ వచనం 34వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథంలో, నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనంలోని వారిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో సమకూర్చు దేవుడుగా ఉన్నాడు. వాటిని పర్వతముల మీదను, వాగుల యొద్దను, దేశమందు సకలమైన కాపురము స్థలములందు వాటిని మేపెదను. మంచి మేతగల చోట వారిని మేపెదను, పచ్చిక గల చోట పరుణ చేస్తాడు, శాంతికరమైన జలముద్దుకు నడిపిస్తాడు, వారి ప్రాణములకు సేద దిచ్చి నీతి మార్గంలో నడిపిస్తాడు, ఆయన మేపుతాడు అని దేవుని వాక్యంలో మంచి మేత గల చోట, పచ్చిక గల చోట్ల పరుణ చేస్తాడు. అదే అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును, బలమైన మేత గల స్థలముందు అవి మేయును. నేనే నా గొర్రెలను నేను మేపి పరుండబెట్టుదును, ఇదే యెహోవా వాక్కు. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును, తోలివేసిన దాన్ని మరలా తోడుకొని వచ్చేదను, గాయపడిన దాన్ని కట్టుదును, దుర్బలముగా ఉన్న వాటిని, అనగా బలహీనముగా ఉన్న వాటిని నేను బలపరచుదును అని దేవుని వాక్యంలో రాయబడి. ఆ గొర్రెలు ఎవరు? 34వ అధ్యాయం 31వ వచనంలో, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. వాటిని మేపుటకు దేవుడు 23వ వచనంలో 34వ అధ్యాయం, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదు వాటి మీద కాపరిగా నియమించదును, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. ఆ కాపరి యెహోవా అనబడిన నామమున, అనాదిగా యెహోవా అనబడిన మంచి కాపరిగా, సమకూర్చు కాపరిగా, వెదకి రక్షించు కాపరిగా, మంచి మేతగల చోటకు నడిపించి వారిని పచ్చికల చోట్ల పరుణుచేయు కాపరిగా, తప్పిపోయిన వాటిని వెదకి రక్షించు కాపరిగా, బలహీనమైన వాటిని బలపరచు కాపరిగా, గాయపడిన వాటిని గాయములు కట్టి స్వస్థపరచు కాపరిగా, మంచి కాపరిగా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో మంచి కాపరిగా, మంచి మేతగల చోట ఆయన నడిపించి మన మంచి కాపరిగా. 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును, గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పచ్చు. ఆ కాపరి జీవమును అనుగ్రహించు కాపరి, జీవదాత అయిన కాపరి, అనాదిగా ఆది యందు దేవుడై ఉన్న కాపరి, జీవం కలిగి ఉన్న దేవుడు, జీవము గల దేవుడుగా ఉన్న కాపరి, మంచి కాపరి అని దేవుని వాక్యంలో. అతడు తన సొంత గొర్రెలంటే వెలుపడికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచు కాపరి. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతన్ని వెంబడించును. మనం ఆయన వెంబడించు గొర్రెలముగా, ఆయన పాలించు ప్రజలముగా, ఆయన మేపు గొర్రెలముగా, దేవుడని యెహోవాను నామమున యేసుక్రీస్తు ప్రభువుగా మంచి కాపరిగా ఆయన ఈ లోకంలో. అంత మంచి కాపరి మాత్రమే కాక ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇలాగ ఆయన గూర్చి రాయబడి ఉన్నది. 13వ అధ్యాయం 20వ వచనంలో, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తం బట్టి మృతుల్లోండి లేపిన సమాధానకర్త దేవుడు
యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని స్థిరపరచునుగాక. యేసుక్రీస్తునకు యుగయుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన అనాదిగా ఉన్న మంచి కాపరిగా, యేసు అని గొర్రెల గొప్ప కాపరి, ఆయన మంచి మేతగల చోటకు నడిపించు కాపరి, స్వస్థత అనుగ్రహించు కాపరి, గొప్ప కాపరి. ఆ కాపరిని మించిన కాపరి ఈ లోకంలో ఎవరు లేరు. ఆయన ఈ లోకంలో మనకు తోడుగా ఉండటం, మనకు కులుకకు కాపాడుటకు ఆయన యేసు క్రీస్తు ప్రభువుగా గొర్రెల గొప్ప కాపరిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగే ఆయన మనకు ప్రధాన కాపరిగా ఉన్నాడని దేవుని వాక్యంలో, గొర్రెల గొప్ప కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమా కిరీటము పొందుతారని దేవుని వాక్యంలో ఆ ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షం అవబోతూ ఉన్నాడు. మరలా మనలను ఆయన తన సన్నిధిలో నిలవబెట్టుటకు, ఆయన ఎదుట నిలవబట్టుకు యోగ్యులముగా మనం ఉండటం, మనల్ని మనము దీన మనసుతో అలంకరించుకుని ఆ గొప్ప కాపరి, గొర్రెల గొప్ప కాపరి, గొర్రెలను కూడా మనుషులైన మనం ఆయన పాలించు ప్రజలు ఆయన ప్రధాన కాపరిగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆయనే మన ఆత్మలకు కాపరి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపుకు మనం మళ్ళీ ఉన్నాం, ఆయన వైపు తిరిగి ఉన్నాం. మన ఆత్మల కాపరి, ప్రధాన కాపరి, మంచి కాపరి, గొర్రెల గొప్ప కాపరిగా, ఆయన ప్రధాన కాపరిగా ప్రత్యక్షమయ్యే సమయం మనం సిద్ధపడాలి. ఆయన మంచి కాపరిగా వచ్చి ఉన్నాడు. మన ఆత్మను రక్షించుటకు ఆత్మల కాపరిగా వచ్చి ఉన్నాడు. తప్పిపోయిన వారిని వెతికి రక్షించుటకు, లోకంలో నశించిన దాన్ని వెతికి రక్షించుటకు గొర్రెల గొప్ప కాపరిగా ఆయన లోకంలోకి వచ్చి ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారం మనం ఆ మంచి కాపరిని, గొర్రెల గొప్ప కాపరి, ప్రధాన కాపరిగా ప్రత్యక్షమవుతున్నాయి. మన ఆత్మను రక్షించుటకు ఆత్మల కాపరిగా జీవింపచే ఆత్మగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడని మనం గమనించి ఆ కాపరి, యెహోవా నా కాపరిగా, అనాదిగా ఉన్న ఆ కాపరి మనకు మహిమా కిరీటము అనుగ్రహించాలి. ఆ మహిమ గల దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ద్వారా మనము జీవించినట్లుగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు కాపరి. ఆయన కునుకడు, ఇంద్రకు కాపాడు దేవుడు, కునుకక కాపాడు దేవుడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనకు ఆయన అలాగూ దేవుని సన్నిధిలో, దేవుని కృపను బట్టి ఆయన మనకు గొప్ప కాపరిగా ఉన్నాడని, ఆయన మనకు మహిమా కిరీటమును అనుగ్రహించు దేవుడు, నీతి కిరీటమును అనుగ్రహించు దేవుడుగా ఉన్నాడని, మనము నీతితోనూ స్వస్థ బుద్ధితోనూ ఈ లోకంలో భక్తితో బ్రతికుండాలని ఈ కాపరత్వమును గుర్చిన మాటల ద్వారా ఆయన మనకు ప్రధాన కాపరిగా ప్రత్యక్షం అవ్వక మునుపు ఆయన మన మంచి గొర్రెల కాపరి, మన ఆత్మల కాపరి, గొర్రెల గొప్ప కాపరి అని ఆయన్ను మనం సేవించి పూజించి ఆయన్ను వెంబడించి నడిపించినప్పుడు ఆయన సమకూర్చిన సంఘములో, ఆయన శరీరంలో అవయములుగా మనం ఉండినప్పుడు ఆయన కాపరిగా యెహోవా మనకు ఏలేమీ ఉండదు, ఆత్మీయంగా ఏలేమీ ఉండదు. ఆయన మన కులికక కాపాడు దేవుడని దేవుడి వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం అందుకు అపోస్తలుడైన పౌలు గారు ఇలాగూ అంటున్నాడు. 2వ తిమోతి పత్రిక 7వ వచనం, మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముచి విశ్వాసం ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినముందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించు. కాబట్టి మనం యెహోవా మన మంచి కాపరిగా, గొప్ప గొర్రెల కాపరిగా, మన ఆత్మలను రక్షించిన ఆత్మల కాపరిగా, ఆయన ప్రధాన కాపరిగా ప్రత్యక్షమవుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ప్రత్యక్షమై నిన్ను నన్ను పాపపు దాసత్వం నుండి విడిపించి మన ఆత్మలను రక్షించి మన ఆత్మలను కాయుటకు ఆయన ఆత్మల కాపరిగా
మనం ఆయన వెంబడించి రక్షింపబడి ఆ గొర్రెలు బయటికి వచ్చినప్పుడు రక్షింపబడుదురు అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడిన మాట ప్రకారం నన్ను వెంబడించిన వాడు 9వ వచనం, నేనే ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడు లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు ఉండును. కాబట్టి 15, తండ్రి ఎలా నన్ను ఎరుగును, నేను తండ్రిని ఎలాగెరుగు, అలాగే నేను నా గొర్రెలు ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నానని. నేను నా గొర్రెలకు మంచి కాపరి, నా గొర్రెలు నా స్వరము విను, ఆయన స్వరమును విని, ఆయన మాట విని, ఆయన వెంబడించి మనము మన జీవిత అంతం వరకు మనము ఆ గొర్రెల కాపరిగా, ప్రధాన గొర్రెల కాపరిగా, గొప్ప గొర్రెల కాపరిగా, ఆత్మల కాపరిగా వచ్చిన మన రక్షకుడుని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు 27వ వచనంలో యోహాను సువార్త 10వ వచనం, నా గొర్రెలు నా స్వరం విను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపకు, ఎవడును వాటిని నా చేతిలో ఉండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో ఎవడు వాటిని అప్పుడు నేను తండ్రి ఏకమై ఉన్నామని దేవుని వాక్యం ప్రకారం ఆయన నిత్య జీవం అనుభవిస్తాను. దేవుడి లోకము ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారునిగా గొర్రెల ప్రధాన గొప్ప గొర్రెల కాపరిగా, ఆత్మల కాపరిగా, మంచి కాపరిగా, ప్రధాన కాపరిగా ప్రత్యక్షమవుతుంది యేసు క్రీస్తు ప్రభు మన రక్షకుడిగా. ఆయన నశింపక నిత్యజీవం, మనం నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించి అది క్రిస్మస్ పండుగ. ప్రభువానికి స్తోత్రాలు కలగాలి. అవును తండ్రి, నీవు మంచి కాపరు, గొర్రెల గొప్ప కాపరు, ప్రభువా ఆత్మల కాపరు, ప్రధాన కాపరు ప్రభువా ప్రత్యక్షమవుతుంది ఈ లోకంలో. మొట్టమొదట మీరు మా మంచి గొర్రెల కాపరిగా, ప్రభువా ఆత్మల కాపరిగా, ఆత్మను రక్షించటం మీరు లోకంలోకి వచ్చి ఉన్నారని, అది పరలోక విషయంలో ఆత్మ సంబంధం ఆశీర్వాదము మీరు మాకు అనుగ్రహించి మా ఆత్మ జీవింపు చేయి ఆత్మగా లోకంలోకి వచ్చి ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కాపరి కాపాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు, బాబా పచ్చిగల చోట్ల పొరండి, శాంతికరమైన జన్మది నడిపించండి, మీ ఎందుకు మీ వైపునకు మళ్ళీ నామకార్థంగా ఉన్న గొర్రెలు బాబా లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మీ వైపునకు తిప్పి బాబా మీరు మమ్మల్ని రక్షించడానికి వచ్చారు. ప్రతి ఒక్కరు విశ్వసించి రక్షింపబడి క్రిస్మస్ ఆనందము సంతోషం పొందుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రార్థించున్నాం తండ్రి. దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, సహాయం మన మంచి కాపు మనకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.